నేను మీకు మా షాప్లో స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తాను. ఇదైతే పైన వర్క్ చేయించాము నెక్కి. సారీలో ఉన్న బ్లౌజ్ పీస్ మీద అయితే వర్క్ చేసామన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి మన పళ్ళు క్లాత్ ఉంటుంది కదా, అది పఫ్ హ్యాండ్స్ పెట్టి హ్యాండ్స్కి కింది కూడా వర్క్ చేయించాము. పఫ్ హ్యాండ్స్ ఇలా సింపుల్ వర్క్ వచ్చింది. ఓన్లీ బుట్టీస్ వేసామన్నమాట, ప్లెయిన్గా ఉండకన్నా. డోరీస్ అయితే పెట్టాము. ఫ్రాక్ అయితే జిప్ కంపల్సరీ. ఫ్రిల్స్ కూడా చూడండి చాలా నీట్గా వచ్చాయన్నమాట. గేర్ కూడా బాగుంది. సారీ మొత్తం యూజ్ చేసుకున్నారు ఫ్రాక్కే. దీనికి బెల్ట్ కూడా ఇచ్చాము నడుంకి. ఇంకో ఫ్రాక్ వచ్చి ఇది కూడా సారీలో చేసిందే, మొత్తం సెల్ఫ్ కలర్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చాము. కొంచెం మొత్తం ప్రింటే ఉంది కదా అని చెప్పేసి కొంచెం ప్లెయిన్గా ఉంటుందని ప్లెయిన్ ఇంకా బార్డర్ అయితే ఇచ్చాము. రౌండ్ నెక్కే ప్లెయిన్ ఫ్రాక్. ఇది కూడా సారీలోంచి స్టిచ్ చేసింది. బ్యాక్ సైడ్ నార్మల్ అని టెంపుల్ నెక్ ఇచ్చాము. జిప్ పైన బటన్ ఇచ్చామన్నమాట, లూప్ బటన్. ఫ్రాక్ బాగుంది కదా. ఇలా సారీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కట్టుకొని సారీస్ని ఇలా ఫ్రాక్స్ కింద చేసుకోవచ్చు. ఇంకా ఒక సారీలో ఇద్దరు పిల్లలకి అయితే ఇలాగా డ్రెస్సెస్ అయితే ఫ్రాక్స్తో అయితే కుట్టాము. పఫ్ హ్యాండ్స్ పెట్టి ఇలా సింపుల్గా ఇద్దరు సిస్టర్స్కి అయితే కుట్టామన్నమాట. ఇది పెద్ద పాపది. బ్యాక్ సైడ్ ఇలా హుక్స్ ఇచ్చి బటన్ అయితే పెట్టాము. ఇది వాళ్ళ సిస్టర్ది. ఇద్దరు అక్క చెల్లెలకి అయితే కుట్టామన్నమాట సేమ్ ఫ్రాక్స్. చిన్న పఫ్ హ్యాండ్స్ బాగున్నాయి కదా 2 ఫ్రాక్స్. మీకు ఈ ఫ్రాక్స్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. నేనైతే మా షాప్లో స్టిచ్ చేసిన వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.